జోహార్ కామ్రేడ్ యశోబన్నకు, జోహార్ కామ్రేడ్ లక్ష్మక్కకు, జోహార్ అర్జున్ దాదాకు, జోహార్ రామన్నకు, జోహార్ అమన్కు. మిత్రులారా, లక్ష్మక్క యేసుబన్నల సంస్కరణ సభకు వచ్చినటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు, పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న ప్రజా సంఘాల నాయకులకు, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా పక్షాన, జనగామ జిల్లా పక్షాన ప్రజాస్వామిక విప్లవాన్ని తెలియజేస్తూ, నేను అన్నకు నాకున్న సంబంధము, నాది కూటిగల్ మద్దూరు మండలం చేరేల ప్రాంతానికి వస్తుంది. అన్న 92లో యేసుబన్న శ్రీమన్నారాయణ పేరు మీద కమాండర్గా మాకు వచ్చినప్పుడు మాకు పరిచయం అయిండు. అన్న ఒక కాటన్ బట్టలో చుట్టుకొని ఒక సంచి వేసుకొని మా పక్కకు సోలిపురం అనే గ్రామంలో సైకిల్ మీద నేను పోతా ఉన్న పనికి అన్న కలిశాడు. ఆ కలిసినప్పుడు తమ్మి సంచిని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టు అని అన్నాడు. అంటే నేను సంచి తీసుకుపోయి ఇంట్లో పెట్టాలి కానీ నేను సంచి ఇప్పి చూశాను. వాస్తవానికి నాకు తెలియక అందులో ఏమున్నదంటే అందులో ఏం లేదు, వాస్తవానికి ఒక బైబిల్ మాత్రమే ఉన్నది. అంటే ఇది అన్న చూసి అడిగాడు నేను, అన్న ఇది ఏంటిది మన బ్యాగులో ఉన్నదని అడిగితే, తమ్మి అది మన ఉద్యమానికి సంబంధించిన ఒక ప్రణాళిక గ్రంథం అని చెప్పిండు. అంటే బైబిల్ అని చెప్పలేదు. అప్పటికి నేను చూసి బైబిల్ అన్నాను, కానీ నేను అన్నతో చెప్పలేదు వాస్తవానికి. అంటే అన్నతోటి ఇంకా ఎక్కువ మంది మా కూటిగల నుంచి దాసారం కనకస్వామి, ఆలయ సమన్ కూడా అనారోగ్యంతో అన్న దండకారంలో చనిపోయిండు. అక్కడి నుంచి మన బెక్కల్ గ్రామం నుంచి కూడా రాగుల శ్రీనివాస్ ఆలియాస్ రామన్న, మరి నెక్కొండకు కమాండర్గా చేసిన సత్యన్న శాంతక కూడా మా ప్రాంతం నుంచే సీసీ మెంబర్లుగా అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా మా జనగామ జిల్లా పక్షాన్ని కూడా మేము ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఒకటే 3 విషయాలు చెప్పదలుచుకున్నా. మొన్న మహేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఉందంటే, నిన్ను నానా నువ్వు జనదిన స్రవంతులు కలిస్తే బాగుంటుంది కదా, మన కుటుంబం అంతా కలిసి ఉండొచ్చు కదా అని మహేష్ ఇంటర్వ్యూ మాట్లాడుకుంటా అంటే, యేసుబన్న ఏమన్నంటే, నిన్ను చిన్నప్పుడే వదిలిపెట్టి వచ్చాను, అప్పుడు పడని అవసరము ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అవసరం ఎందుకు పడ్డది అని అంటే, అన్న ఆలోచన విధానాన్ని మహేష్ సాగదీశాడు తప్ప లేదు నువ్వు ఇంటికే రావాల్సిందని అనలేదు. ఏమన్నంటే, నానా ఆలోచన విధానానికి కట్టుబడి ఉండి నీ ఆలోచన విధానాన్ని సాగదీస్తున్నట్టుగానే మాట్లాడుకొచ్చాడు. అది నిజమైన ఉద్యమకారుల మాటలని వాస్తవం చెప్పాలంటే. దాంతోపాటు మా చేగల ప్రాంతంలో అన్న కమాండరే ఉన్నాడు. నేను పైన బయట వర్క్ చేసేవాడిని, మామూలుగా చిన్న పనులు చెప్పేది, ఆ పనులు చేసుకుంటే తిరిగి మళ్ళీ కలిసేవాడిని. అప్పుడు సిలిముల సాయిబాబా సిలిముల వేణు ఆలయ సాయిబాబా ఆ దళానికి అన్నకు గార్డుగా పనిచేసేవాడు. మంచి చదువుకున్న పిహెచ్డి స్టూడెంట్, ఒక పోస్ట్ ఆఫీసు గవర్నమెంట్ వాళ్ళ కొడుకు వేణు. ఆయన ఉద్యమంలోకి అన్నతోటి షాక్ మెంబర్గా పనిచేసుకుంటూ అన్నతోటి ఉండేవాడు. ఆయన షూ వేసుకునేది, గ్లాస్ పెట్టుకునేది, మంచి డాక్టర్ లాగా ఉండేది. ఆయన అన్న దగ్గర పెట్టుకొని ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ముస్తాలనే గ్రామానికి వచ్చిపోతా ఉంటే, ఆ ముస్తాల్లో ఉన్న ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆ సాయిబాబా పోలీసులకు దొరకడం జరిగింది. పాపం పోలీసులు కూడా ఏం చేశారు, సాయిబాబా దొరికితే సాయిబాబాను చంపాలి వాస్తవానికి, కానీ వాళ్ళు ఏం చేశారు, రోడ్డు పక్కకు తుమ్మ చెట్టు కట్టేసారు. తెల్లారుతా ఉంది, 6 అవుతుంది తెల్లారితే. ఆ సాయిబాబాను ఆ తుమ్మ చెట్టు కట్టేస్తే వెనుకకు చేతులు పెట్టి కట్టేసి కాల్చి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు సాయిబాబా ఏమన్నాడు, అరే చెప్పురా దళమడ్రా చెప్పురా అని చెప్పి పోలీసులు ఇబ్బంది పెడతా ఉంటే, మీరు నన్ను చంపుతారేమో కానీ నా దళాన్ని మీరు ఈక కూడా పీకలేరు, మీతోటి ఏం కాదు, నన్ను చంపుతారు కావచ్చు, నా ఆశయాన్ని ఉద్యమాశయాన్ని మీరు చంపలేరు, మీతోటి కాదు అని మాట్లాడాడు. ఒక పోలీసు అయిన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నువ్వు చెప్పురా అని కాలర్ బట్టి గుంతే పోలీసు అయినా ముఖం మీద సాయిబాబా ఉంచాడు. నువ్వేంటిదిరా నా దగ్గరికి వచ్చడం, నీ దమ్ముంటే చంపాలి కదా నన్ను, నువ్వు చంపగానే నా దగ్గరికి వచ్చి మాట్లాడమేందిరా అని చెప్పి ముఖం మీద పోలీసు అయినా ముఖం మీద ఉంచాడు. అప్పుడు పోలీసులు పాపం చేతులు కట్టేసి కాళ్ళు కట్టేయలేదు. ఇక కాల్దామని ఇంకో పోలీసు అయినా కాల్దామని వెపందిస్తప్పుడు సాయిబాబా ఎట్లాగో నేను చనిపోతే ఉద్యమం బలపడుతుంది తప్ప నీరు గారేది ఏం లేదు, ఇలా ఎట్లాగో చంపుతారు వాళ్ళు, నేను డిసైడ్ అయినా అనుకున్నాడు. కానీ పోలీసు అయినా కాలవడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు నన్ను చంపుకోవచ్చు, నా పార్టీ ఈగ కూడా బీకలేవని ఒక్క పన్ను పోలీసు అయినా ఎగిరి తన్నితే కాలుకు కట్టేయలేదు, వాళ్ళు చేతులు కట్టేసారు కానీ కాలు కట్టేయలేదు. షూతో తన్నితే 6 మీటర్ల దూరం ఎగిరి పడ్డ పోలీసు అయినా అనే విషయం మీరు మర్చిపోతారు, సభ్యంగా తెలియజేస్తా ఉంటా. అది నిజమకారుల ఉద్యమం. ఆ ఉద్యమం పరిస్థితి అట్లుంటుంది. అది ఒక ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసిన వల్ల ఆలోచన విధానం అట్లుంటే అనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి నారాయణరావు గారు అన్నారు ఒక మాట, చర్చలప్పుడు రామకృష్ణను జానారెడ్డి అడిగేటప్పుడు ఏమంటే, రామకృష్ణ గారు మీకు ఏం కావాలో చెప్పండి అని వాళ్ళు ఈ జానారెడ్డి వచ్చారు చర్చలకు. అప్పుడు రామకృష్ణను జానారెడ్డి అడిగేటప్పుడు రామకృష్ణ ఏమనాలి,
రామకృష్ణ గారు మీకు ఏం కావాలో చెప్పు, మీరు వచ్చారు కదా అని అడిగాడు. కానీ రామకృష్ణ ఏమనాలే? రామకృష్ణ మాకేమో కావాలని కోరుకోలే. రామకృష్ణ ఏమన్నాడు? మేము మాకేమో కావాలని రాలే జానారెడ్డి, మీరు ప్రజలకు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలకు మీరు ఏం చేస్తారు గది చెప్పడం కోసం గది చేస్తారని చెప్పి తెలుసుకోవడం వచ్చాకని చెప్పి మాకేమో కావాలని మేము రాలని చెప్తే ఒక్క 2 నిమిషాలు దిమ్మ తిరిగింది జానారెడ్డికి. అసలు సిమటలు పుట్టిన విషయం మీరు మర్చిపోవడం కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే నిజమైన మాటలు, నిజమైన ఉద్యమ అంకిత భావంతో పనిచేసే వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం, వాళ్ళ తీరి వేరుంటుందన్న విషయం మీరు మర్చిపోవద్దు. దయచేసి మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మక్క, యేసుబన్న కుటుంబానికి జనగామ జిల్లా తరపున తెలంగాణ ప్రజాఫ్రంట్గా వాళ్లకు తెలంగాణ రాష్ట్ర కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి వాళ్లకు నిరంతరం అండదండ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.